కల్తీ మద్యం నిరోధించాలని చెప్పినట్టు వైసీపీ ఆధ్వర్యంలో అయితే విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద వినతిపత్రం కూడా సమర్పించారు. మన దగ్గర అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే, ఈ కల్తీ మద్యం నిరోధించాలని ఎక్సైజ్ శాఖ దాకా ఎందుకు వచ్చారు? సార్, ఒకటి, ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ కూడా ఈ కల్తీ మద్యం ఏరులై పడుతుంది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది ఏరులై పడుతుంది. దానికి ముఖ్య కారణం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వం నడపబట్టి ఎక్కడ బెల్ట్ షాపులు కానీ అదేవిధంగా వైన్ షాపుల్లో ఈ కల్తీ మద్యం వచ్చే అవకాశం కానీ ఉండేది కాదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వం నడిపే వైన్ షాపులన్నింటి కూడా రద్దు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నడుపుతున్నారు. కాబట్టి ఈ కల్తీ మద్యానికి ఆస్కారం వచ్చింది. అదేవిధంగా సందుకు ఒక బెల్ట్ షాప్ పెట్టడం, ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ఈ కల్తీ మద్యానికి అవకాశం కల్పించింది. ఎందుకంటే కల్తీ మద్యం కూడా వాళ్ళు ప్రభుత్వం మద్యం ఏదైతే ఉందో దానిలానే సీల్ చేసి వాళ్ళు అమ్ముతుంటే చిత్తూరు మొదలు ఇక్కడ వెస్ట్ గోదావరి వరకు ఈ మూలాలన్నీ చూపెడతారు. ఇక్కడ కాదు, విదేశాల్లో కూడా ఈ మూలాలు కనబడడం అనేది చాలా బాధాకరం. కల్తీ మద్యం సూత్రధారి జయచంద్రారెడ్డి ఉన్నాడు. అతను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి. అతను ఎఫిడవిట్లో కూడా డిస్టిలరీస్ ఉన్నాయని చూపెట్టాడు. అటువంటి వ్యక్తి మీరు టిక్కెట్లు ఇచ్చి ఈ కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కాదా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దీని మీద గట్టిగా పోరాటం చేస్తుంటే సిట్ అని వేశారు. ఈ సిట్ వల్ల ఎవరికైనా నమ్మకం ఉందా? సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉండే విధంగా ఉండే ప్రభుత్వం. మేము అందుకే సిబిఐ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరిపించాలి, ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి, కల్తీ మద్యం ద్వారా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, అదేవిధంగా బెల్ట్ షాపులు రద్దు చేయాలి, అదేవిధంగా వైన్ షాపులు కూడా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇబ్రహీంపట్నంలోని కల్తీ మద్యం దొరకటం దీన్ని ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంగా ఉందనుకోవచ్చా, లేదంటే ఏమన్నా లోపాయకారి ఒప్పందాలు జరిగినాయి? నేను 100కి 100 చెప్పేది ఒకటి, ప్రభుత్వ పెద్దలే దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ఈ ఈ కల్తీ మద్యాన్ని నడిపే పరిస్థితి ఉన్నప్పుడు ఇక శాఖ అధికారులంతా చూసుకోవడం తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కానీ నేను ఎక్సైజ్ అధికారులు ఒకటే కోరుకుంటున్నా, మీకు రాష్ట్ర ప్రజల ద్వారా జీతాలు వస్తున్నాయి, ఆ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు. ప్రభుత్వ పెద్దలు మిమ్మల్ని ఏదో ఒత్తిడి చేసి కల్తీ మద్యాన్ని అమ్మిస్తే మాత్రం, మీరు దాన్ని ప్రోత్సహిస్తే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. అందుకనే నిష్పక్షపాతంగా విచారణ జరపాలని మేము సిబిఐకి డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ద్వారా విచారణ జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? నకిలీ మద్యమే కావచ్చు, ఇతర కుంభకోణాలే కావచ్చు, వీటన్నిటి మీద. సరే, ఇది ప్రస్తుతానికి ఆరంభం మాత్రమే. ఇది కనుక ఇలాగే కొనసాగితే తప్పకుండా తీవ్రంగా ఉద్యమాలు చేస్తాము. మా నాయకుడు కూడా రోడ్డు మెచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇది గమనించాలని చెప్పి మాత్రం కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారితో కూడా మాట్లాడదాం. మన విజయవాడ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఈ కల్తీ మద్యం మీద మీరు ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. విజయవాడలో మన ఇబ్రహీంపట్నంలోనే ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎలా మీరు స్పందిస్తారు? వీళ్ళు సంపద సృష్టిస్తామని అన్నది మాట వాస్తవమే. సంపద వాళ్ళు సృష్టించుకుంటున్నారు, ఈ రకంగా సృష్టించుకుంటున్నారు అన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు. సంపద సృష్టిస్తాను అని అంటే ఏదో అనుకున్నాం, కానీ ఈ రకంగా సంపద సృష్టించుకుంటారని చెప్పి ఎవరు అనుకోం. ఎక్కడ చిత్తూరు జిల్లా, ఎక్కడ విజయవాడ, చిత్తూరు జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే ఏర్పాటు చేసి తయారు చేసి ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నాయో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోన మద్యాన్ని అరికట్టడం కానీ, లేకపోతే బెల్ట్ షాపులను అరికట్టడం కానీ, ప్రతి ఒక్క విషయంలోన ఎక్కడైనా సరే ఆ బాటిల్ని QR కోడ్ తోటి స్కాన్ చేసి ఎవరైతే మద్యం తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతికి వెళ్ళేది ఆ బాటిల్. అంతవరకు ఆ బాటిల్ వాళ్ళ చేతికి వెళ్ళేది కాదు. ఎందుకంటే అడుగడుగున అది కల్తీ మద్యమా నకిలీ మద్యమా అన్నది అడుగడుగున దాన్ని టెస్ట్ చేసి అలాగే QR కోడ్తో స్కాన్ చేసి ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఏమవుతుంది? ఈరోజు ప్రజల ప్రాణాలతో పూర్తిగా చెలగాటం ఆడుతున్నారు. ఆడపడుచులు తాలిబొట్టులతో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి రాబోయే రోజుల్లోన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము దీన్ని తీవ్రంగా ఉద్యమిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ కల్తీ మద్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ, లేకపోతే వీళ్ళు ఏర్పాటు చేసిన చిన్న చిన్న కుటీరాలు వాటిల్లో కూడా ప్రతి ఒక్క దీంట్లోన తనిఖీలు జరగాలి. కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలి. అరికెట్టేంత వరకు మేము ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, కల్తీ మద్యం మీద ఈ స్థాయిలో వైసీపీ ఉద్యమం చేపట్టే కారణం? సార్, గతంలో ఇష్టం వచ్చినట్టుగా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు లోకేష్, ఎవరైనా సరే నోరు పారేసుకొని మద్యం చీప్ లిక్కర్ని అందజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు
చనిపోతున్నారు, మహిళల పుస్తెలు తెగిపోతున్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన గవర్నమెంట్లో మద్యం సరఫరా జరిగిందనేది అందరికీ తెలుసు. పూర్తిగా బెల్ట్ షాప్స్ని క్లోజ్ చేసి కేవలం మార్ట్స్ని మాత్రమే పెట్టి ఎక్కడా కూడా కూర్చుని తాగే విధంగా లేకుండా చాలా చక్కగా ఆయన రూల్ చేసిన పరిస్థితి అందరికీ తెలుసు. మరి ఈ రోజు ఏంటారా అంటే అవన్నీ కూడా తీసేసి ఆ రూల్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులకి పర్మిషన్స్ ఇచ్చేసి ప్రైవేట్ పర్సన్స్కి ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి మరి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జేబులు నింపడానికి వారి స్వలాభానికి ఇష్టానుసారంగా ఈరోజు పర్మిషన్స్ ఇచ్చేసి బెల్ట్ షాపులు నడుపుకోండి అని చెప్పేసి ఈరోజు ఈ రోడ్డు మీద ఏ వైన్ షాప్ చూసినా సరే బ్రాండ్లతో సహా లైటింగ్స్ పెట్టి మరి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి జనాలు విక్రయించడం జరుగుతూ ఉంది. తద్వారా ఏదైతే చీప్ లిక్కర్ని వాళ్ళు సేవిస్తున్నారో దాని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు మహిళలందరూ కూడా పిల్లల చెల్లెతో సహా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఇటువంటి మద్యాన్ని అరికట్టడం కోసం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అందరం కూడా నిరసన కార్యక్రమం చేసి మరి ఎక్సైజ్ ఆఫీసర్స్కి ఈ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ దగ్గర వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందని అయితే చెప్తున్నారు. ఏదైతే కల్తీ మద్యాన్ని ఖచ్చితంగా నిరోధించాలని, వైన్ షాపులో కల్తీ మద్యం వెచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, సిట్ మీద తమకు నమ్మకం లేదని, సిట్ కాదని సిబిఐతో విచారణ చేయించాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన అయితే గంటపదంగా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. సిట్ అంటే మాకు నమ్మకం లేదని, సిట్ అంటే చంద్రబాబు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని, కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ, భవానీపురం నుంచి.